ఫామ్ హౌస్ నుంచి ఆసుపత్రికి కేసీఆర్కు ఏమైంది? జనరల్ హెల్త్ చెకప్ కోసం అంటున్న వ్యక్తిగత సిబ్బంది. ఇక ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి ఆసుపత్రికి కేసీఆర్కి ఏమైంది? ఇది తీసుకుంటే లోపలి కథ ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఎట్టాయే ఏమాయే తీరా మరి రేపో మాపో సభ పెట్టుకుందామన్న ఆలోచన ఉండే. ఎప్పుడు 27 తారీఖు నాడు సిల్వర్ జూబ్లీ వేడుకలు, 27 తారీఖు నాడు పండుగ, 25 ఏళ్ళ పండుగ. బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 ఏళ్ళు అయింది. మరి పండుగ చేసుకోవాలన్నా, కొండంత పండుగ చేసి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేసుకోవాలన్నా, షెడ్డో పడ్డో మాట్లాడుకోవాలన్నా, రేపు సర్పంచుల ఎలక్షన్లలో గాలి ఎట్లా మనం మన దిక్కు గుంజుకోవాలి, మలుపుకోవాలి అనే ఆలోచన మీద ఇక పెద్ద మనిషి ఈ మధ్యన ఇరాం లేకుండా ఫామ్ హౌజుల ఎర్రవల్లి ఫామ్ హౌజుల తమాషగా ఇక ఉమ్మడి జిల్లాల నుండి వాళ్ళను ఓ రోజు ఓ జిల్లా వాళ్ళను, ఓ రోజు ఓ జిల్లా వాళ్ళను, ఓ రోజు ఓ జిల్లా వాళ్ళను బిలువనంపి ఇక షెడ్డో పడ్డో వ్యవహారాలు ముచ్చట్లు పెడుతుండు. మంచిగానే ఉంది కథ. ఇక మరి ఇంతలింతల్నే ఇంతలింతలే మరి ఈయనకు జ్వరం ఎట్లా వచ్చే? అసలు ఏం నడుస్తుంది? ఏదో నడుస్తుంది. ఏదో నడుస్తుందయ్యా అంటే ఇంట్లో ఒక్క ముచ్చట మాత్రం ఏం బయటికి పొక్కుతుందయ్యా అంటే ట్రంప్ పుణ్యమా అని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమా అని నాకు క్యాన్సర్ బీమారు వచ్చింది, నా పానం బాగుంటలేదు, నా కొడుకు దగ్గర ఉంటున్నా నేను అని ఇక పత్తిత్తు పలుకులు పలుకుతున్న ప్రభాకర్ రావు ఉండే కదా ఫోన్ ట్యాపింగ్ పెబ్బ, ఇక ఆ కోళ్ళలాగా శేషగట్టలా చేసి ఏ లీడర్వి కూడా ఏ అధికారులతో సహా అధికారులై లీడర్లై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మరి ఫోన్ ట్యాపింగ్ చేసి ఇక ఇది ఎట్లా తప్పించుకోవాలి, ఏం చేయాలో ఎట్లా చేయాలి, పుసుక్కున్న రేవంతమే సర్కారు వచ్చే నన్ను పగబడతారు, నా దొంగతనం బయటేస్తారు, నా ఇజ్జత్ విలువ మొత్తం పోతుంది, మళ్ళీ నేను పెద్ద ఆఫీసర్ని అయితే పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ని అయితే ఏం చేయాలి ఎట్లా చేయాలని ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు నాకు ప్రభాకర్ రావు బయట దేశం అమెరికాలో అండబెట్టి నాకు క్యాన్సర్ బీమారు వచ్చింది అని ఇప్పుడు ఆడ పక్కేసి పండుకుంది. ఇక ఇప్పుడు ట్రంప్ పుణ్యమా అని ఇప్పుడు ఇదేంది వలసవాదాలు మాత్రం తరిమి కొట్టాలి. ఇప్పటికే వాళ్ళు భూతద్దం పెట్టి ఇట్లా చూస్తున్నారు, ఏడకింత తప్పు దొరుకుతుందో చలో నడువు వీసా క్యాన్సిల్ చేయాలి, కథం పంపించాలి. అయితే ఇప్పుడు ఈ దొర ఇప్పుడు ఇక్కడ ఉండకుండా ఇక నడువు తాత కొడుక నువ్వు ఎన్నాళ్ళు ఇక్కడ వంతావు, ఏ వంక అంటే ఏ వంక అన్నట్టుగా నువ్వు ఈ కథలు పడకుండా ఇంకెన్నాళ్ళు ఉంటావు అనేది ఇక ఈయన అక్కడికి వెళ్ళి తరివికి వచ్చే యాళ్ళ వచ్చింది. ఇక మరి ఏం చేయాలి, ఇక్కడ భారతదేశం వస్తేనే నా పప్పులు ఉడికాయి, మరి ఎట్లా ఏంది ఏం కదా అంటే ఈ కోయలాగా ఇంకా వేరే ఏదైనా దేశం పోవాలంటే కూడా ఇప్పుడు వీళ్ళు రేవంత్ సర్కారు వాళ్ళు ఏం చేసిర్రు, అయ్యా వాళ్ళు శేషకాల పని మంచిగా తమాషా చేసిర్రు, సొంతం పెన్న మొగడు మాట్లాడుకున్న మాటలు కూడా మాత్రం విన్నారు, ఎవరు ఏం మాట్లాడుతుర్రు, ఏ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటుర్రు, ఏ లీడర్లు ఏం మాట్లాడుతుర్రు, పెన్న మొగడు కూడా ఏం మాట్లాడుకుంటుర్రు, మొత్తం అదంతా పూసకూర్చినట్టుగా విన్నారు, ఇదంతా చేసిర్రు. ఇక షెడ్డో పడ్డో ఈ ప్రభాకర్ రావును పిలిపియాలి, పిలిపించి అసలు కథ ఏంది, ఈ కల్వకుంట్ల కుటుంబం కథ ఏంది, అసలు ఎవరు చేపియమన్నారు, ఎందుకు చేసిర్రు, పెళ్ళ మొగడు మాట్లాడుకునే మాటలు కూడా వీళ్ళు ఎందుకు వినవాల్సి వచ్చింది, వ్యక్తిగత ముచ్చట్లు కూడా అనేది ఇప్పుడు వీళ్ళు కేంద్రానికి సిబిఐకో అక్కడ ఉన్న దర్యాప్తు సంస్థలకో మొత్తానికి వీళ్ళు అక్కడ మొర అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి రెడ్ కార్నర్ నోటీసు అనేది ఇప్పుడు జారీ అయింది. ఇప్పుడు ఈ ప్రభాకర్ కోయిలాగా ఏ దేశం పోయినా అక్కడ ఎయిర్పోర్ట్లల్లో కనిపెడతారు. ఇక మరి ఈ కోయిలాగా వచ్చింది, ఈ కోయిలాగా సంగతి ఏంది ఎట సంగతి అని చూస్తే అందులో అమ్మో నువ్వు బారు బూరు బచ్చన్నపేట సొకమైన మొగనివే అయ్యా, నీ మీద గిన్నె ఉన్నాయి
ఆహా, ఇక నీ మీద గిన్ని మచ్చలు ఉన్నాయి, నువ్వు మా దేశానికి వస్తానికి వీలు లేదు అన్నట్టుగా ఇక రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినాయి. ఇప్పుడు ఈ కోళ్ళగా సావలేక మింగలేక కక్కలేక బతకలేక అఘోరిస్తుంది ఒడ్డున పడ్డ చేప పిల్లలాగా. ఇక ఇది ఇప్పుడు ఎటు పోవాలి, ఇది ఎటు రావాలి, చక్కగా ఇప్పుడు ఎటు రావాలి, అమ్మగారింటికే రావాలి. అమ్మగారి లేదు ఇప్పుడు భారతదేశం తెలంగాణ. ఇప్పుడు వీటికి వస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఊరుకుంటారా? ఇప్పుడు వీళ్ళని పగడ్బందీగా చేసి అధికారం చేతిలో ఉంది కదా అని ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. జనం ఏమంటారు, అమ్మా ఏ తప్పు దొరికించుకోకుండా ఆధారాలు బయట పెట్టకుండా పుసుకున గిట్ట చేస్తారమ్మా, గట్ట చేస్తారమ్మా, కల్వకుంట్ల కుటుంబం వాళ్ళను వీళ్ళు కక్ష కట్టిర్రు, పగ పట్టిర్రు, జైల్లో చేసిర్రు, ఇదేనా వీళ్ళ తరీక అంటారో ఏమో అని సర్కారు కొద్దిగా గుంజిపట్టి ఇప్పుడు ఈ కోళ్ళగా ఎవరు, ప్రభాకర్ రావు, ఈ కోళ్ళగా ఇప్పుడు భారతదేశం గడ్డ మీద అడుగుపెట్టి తెలంగాణ గడప లోపలికి వస్తే ఇప్పుడు దీనికి కర్రు కాల్చి ఎర్రగా వాత పెడితే ఇక అని అప్పుడు ఉన్న నిజాలు మొత్తం కక్కుతుంది. ఈయనని ఎవరు చేపియమన్నారు, ఈయనని చేపియమన్న బిగ్గు బాసు ఎవరు, ఇక ఆ బిగ్గు బాసు ఈయనకి వస్తుంది ఇప్పుడు కథ. ఇక అందుకనే ఇప్పుడు ఈ కోజాకు ఫామ్ హౌస్లో ఉంటున్న ఈ కోజాకు అదురు జ్వరం వచ్చింది. అదురు జ్వరం బట్టి ఇక ఏం చేయొద్దు, ఎట్ట చేయొద్దు, తెల్లన్నాక నిద్ర పడతలేదు, జండు సీసాలు అయిపోతున్నాయి, తలకాయ నొప్పికి కాళ్ళు లెక్కలు గుంజుతున్నాయి, ఈ నొప్పుల గోళీలు పాడైపోను, ఆ వేసుకొని అది అట్లా కొంత పానం అంత బేజారవుతుంది. ఇక జ్వరం వచ్చింది, ఆ టైంకు తిండి మన్ను మసాడం తింటలేడు, గ్యాస్ వచ్చింది. అందుకనే ఇప్పుడు గచ్చిబౌలిలో ఏఐజీ దవాఖానకు లైన్ కట్టిండు. మొత్తానికి కేసీరావుకు అదురు జ్వరం పడ్డది. రేపో మాపో ఇప్పుడు ఈ కల్వకుంట్ల కుటుంబదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ కోళ్ళగా పెద్ద కోళ్ళగా కేసీరావు, కేటి రాములు, కవిత మళ్ళీ పోతే ఇంకోరు హరీష్ రావు. ఇప్పుడు వీళ్ళందరూ కూడగట్టుకొని లెంక పెట్టుకొని అంటిపెట్టుకొని ఇప్పుడు వీళ్ళందరూ జైలుకు పోయి సిప్పకూడు తినే కాలము దగ్గరకు వచ్చింది. ట్రంప్ కూడా కదా అక్కడ ఉండనియాడు కదా, ఉండనిస్తుండా? ఎవరైతే వలసవాదులు ఉన్నారో మొత్తం వదిలిపెట్టి పోవాలి, ముందుగా నాకు కావాల్సింది నా అమెరికన్లు, మీరెవర్రా అన్నట్టుగా. ఇక వీళ్ళు నా కొడుకు అమెరికాలో చదువుతుండు, నా కొడుకు అమెరికాలో ఏరుతుండు, నా కొడుకు అమెరికాలో ఉద్ధారకం చేస్తుండు అంటే ఆఖరికి వస్తా కల్లా భూతద్దం పెట్టి వీడేమైనా చేస్తుండ పుసుక్కున కారు గిట్ల ఉరికినా కానీ కథం వీసా రద్దు, కథం చలో నడువా. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు కూడా ఇక ఇన్నొద్దు దాకా నాకు క్యాన్సర్ బీమారి వచ్చింది, ఏ వంక అంటే ఏ వంక పెట్టుకొని క్యాన్సర్ బీమారి పేరు మీద కొడుకు కాడ అండబెట్టి కథలు పడుకుంటా ఇప్పుడు కన్న వేషాలు వేసుకుంటా ఆడ నువ్వు ఎన్నాళ్ళు పంతావు ఎన్నాళ్ళు ఉంటావు, పాపం పంట పండేది కాబట్టి ఇప్పుడు ఈయన ఇక వెనుకకు మళ్ళీ కాలం వచ్చింది. ఈయన తెలంగాణలో అడుగు పెడితే మా పని ఏమవుతుంది అడుగుతారు కదా వాళ్ళు. అప్పుడు ఏమైంది ఇలా పని, అమ్మ ఎంత కాడికి వచ్చేగారా మా పని, ఇక మా పని అయిపోతట్టే ఉంది. ఇన్నాళ్ళ దాకా అటో ఇటో మాటలతోని బట్టినాం, బొర్లాడినాం, దొలపరిచ్చినాం, గుంజుకొచ్చినాం, సాగదీసినాం, కానీ ఇప్పుడు మా పని అయిపోతట్టే ఉంది, మేము జైల్లో సిప్పకూడు తినవలసి వస్తట్టే ఉందిరో దేవుడా అని ముందుగాల ఈ పెద్ద కోయిలాగా పడ్డది. ఇప్పుడు ఈ పెద్ద కోయిలాగా పానం కింద లేక మీద లేక ఇప్పుడు దీనికి అదురు జ్వరం పడి నిన్న ఇక ఏడికి గచ్చిబౌలి